అక్రమ ఫైనాన్స్ వ్యవహారంలో పలు కేసులు నమోదై ఉద్యోగం కోల్పోయిన ఏఎస్ఐ మోహన్ రెడ్డి వ్యవహారంలో సిఐడి మళ్లీ అరెస్టులు మొదలుపెట్టింది. 2 వేర్వేరు కేసుల్లో నాన్ బెయిలబుల్ వారెంట్ నమోదై పరారీలో ఉన్న మోహన్ రెడ్డి బంధువు సింగిరెడ్డి జలంధర్ రెడ్డిని సోమవారం సిఐడి పోలీసులు అరెస్టు చేసి కరీంనగర్ కోర్టులో హాజరుపరిచారు. కాగా కోర్టు జలంధర్ రెడ్డికి 15 రోజుల రిమాండ్ను విధించింది. 2 వేర్వేరు కేసుల్లో నిందితుడిగా ఉండి పరారీలో ఉన్న సింగిరెడ్డి జలంధర్ రెడ్డిని సిఐడి పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అక్రమ ఫైనాన్స్ నిందితుడు మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డికి బంధువైన సింగిరెడ్డి జలంధర్ రెడ్డి నాన్ బెయిలబుల్ వారెంట్పై ఉండి కొద్ది రోజులుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. సోమవారం జలంధర్ రెడ్డిని అరెస్టు చేసిన సిఐడి పోలీసులు కరీంనగర్ కోర్టులో హాజరుపరచగా ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ రిమాండ్కు తరలించారు. 2015లో ముల్కనూరుకు చెందిన బాధితుడు బూడిద సుధాకర్కు చెందిన 2 వేరువేరు సర్వే నెంబర్లలోని 5 ఎకరాల 37 గుంటలను మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డికి తాకట్టు పెట్టి 3 లక్షల రూపాయల రుణం తీసుకున్నాడు. మోహన్ రెడ్డి తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేసి తన అనుచరుడు పూతరి రాజు పేరిట అమ్మకపు డీడ్ రిజిస్ట్రేషన్ చేశాడు. బాధితుడు బూడిద సుధాకర్ తను అప్పుగా తీసుకున్న డబ్బు చెల్లించి తన భూమిని తనకు రిజిస్టర్ చేయాలని అడగ్గా ఆ భూమికి 10% వడ్డీతో 27 లక్షల రూపాయలు చెల్లిస్తేనే భూమిని రిజిస్ట్రేషన్ చేస్తారని మోహన్ రెడ్డి బెదిరించాడు. దీంతో బాధితుడు బూడిద సుధాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో నిందితుడు జలంధర్ రెడ్డిని A4గా చేర్చి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. మరో కేసులో చిటికెన జగదీష్ కుమార్ అనే బాధితుడు తన అవసరాల నిమిత్తం ఇంటిని తాకట్టు పెట్టి 5,70,000 రూపాయల రుణం మోహన్ రెడ్డి వద్ద తీసుకున్నాడు. ఆ డబ్బును తిరిగి చెల్లించి తన ఇంటిని రిజిస్ట్రేషన్ చేయాలని బాధితుడు కోరగా మోహన్ రెడ్డి బాధితుడిని బెదిరించి 12 లక్షలు డిమాండ్ చేశాడు. ఈ కేసులో నిందితుడు జలంధర్ రెడ్డి A5గా చేర్చి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఈ 2 కేసుల్లో A4, A5 నిందితుడిగా ఉన్న జలంధర్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు జారీ అయింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న జలంధర్ రెడ్డిని సోమవారం అరెస్టు చేసిన సిఐడి పోలీసులు కరీంనగర్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నిందితుడికి 15 రోజుల పాటు రిమాండ్ విధించింది.